తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని ఖానాపూర్ గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కంటి చూపులేని పింఛన్దారులు గత 3-4 నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎట్టకేలకు భారత రాష్ట్ర సమితి పార్టీ నేత పెద్దపులి కిషన్ చొరవతో పరిష్కారం లభించింది. ఇకపై ఖానాపూర్ గ్రామంలోనే చేయూత పింఛన్లు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఖానాపూర్లో పింఛన్దారులు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలను గుర్తించి బీఆర్ఎస్ నాయకుడు పెద్దపులి కిషన్ పోస్టల్ అధికారులతో మాట్లాడి గ్రామంలోనే నేరుగా పింఛన్లు అందేలా సమస్యను పరిష్కరించారు. ఇంకా పింఛన్లు అందని అర్హులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తలారి మైకృష్ణ, రామేశ్వరం దేవదాసు, గొల్ల తుకారం, తప్పు రవీందర్, ఎర్రోళ్ల ప్రకాష్, డప్పు రాకేష్, పసుల బాలరాజ్, మహమూద్ పాషా, మస్కూరి అర్జున్, కొండకర్ల అరుణ్, దాకురి వంశీ, మిర్చిగూడెం వెంకటయ్య, శంకరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉన్న ఖానాపూర్ గ్రామంలో పెన్షన్లను ఇప్పుడు అదే గ్రామంలో ఇచ్చే విధంగా భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత పెద్దపులి కిషన్ చొరవ తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇన్ని రోజులు సమీపంలో ఉన్న గండిపేట గ్రామానికి వెళ్ళి అటు దివ్యాంగులు కానీ, వితంతులు కానీ, వివిధ రకాల పెన్షన్దారులు మాత్రం అక్కడ దూరం వెళ్ళి పెన్షన్లు తీసుకునే పరిస్థితి అయితే ఉండేది. ఈ విషయాన్ని గమనించిన సీనియర్ నాయకుడైన పెద్దపులి కిషన్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్తో పాటు అటు ఉస్మానియా పోస్ట్ మాస్టర్ అధికారులతో పాటు ఇటు గండిపేట అధికారులతో పలుమార్లు వినతి పత్రాలు అయితే సమర్పించడం జరిగింది. అనంతరం వారితో చర్చలు పలుమార్లు జరిపిన అనంతరం అయితే ఎట్టకేలకు ఖానాపూర్లోనే పెన్షన్లు ఇచ్చే విధంగా ఒప్పించడం అయితే జరిగింది. ఇది ఆ సందర్భంగానే దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే ఖానాపూర్లో మారిన నిర్ణయం ప్రకారం అయితే పెన్షన్లు కూడా పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దీనికోసం ఎంతో కృషి చేసిన పెద్దపులి కిషన్కి అయితే వృద్ధులు ప్రత్యేకించి ఇటు పెన్షన్దారులు మాత్రం ప్రత్యేకంగా తమ ధన్యవాదాలు అయితే తెలియజేశారు. ఇది కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సమస్య కావడంతో ఈ సమస్య పట్ల పలువురు పెద్దపులి కిషన్ దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇది ముఖ్యంగా గండిపేటకు ఖానాపూర్కు వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళడం కావచ్చు, వచ్చిన పెన్షన్లో కొంత మొత్తం ఖర్చు కావడమే కాకుండా ఇది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ విషయం పెద్దపులి కిషన్ దృష్టికి అయితే వెళ్ళింది. వారికి సమస్య పరిష్కారానికి సంబంధించి ఇచ్చిన హామీ నేపథ్యంలో ఆ మేరకు చొరవ కూడా తీసుకోవడం జరిగింది. అధికారుల చుట్టూ అటు డివిజన్ అధికారులు కావచ్చు, పోస్ట్ మాస్టర్లు, సబ్ డివిజన్ అధికారులు కావచ్చు, చీఫ్ పోస్ట్ మాస్టర్ అధికారుల వద్ద కూడా ఎంతో చొరవ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తిరగడమే కాకుండా వాటి అధికారులను ఒప్పించడంలో కూడా పెద్దపులి కిషన్ మాత్రం కృతకృత్యులయ్యారనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పలువురు పెన్షన్లు కూడా ఖానాపూర్లోనే పంపిణీ ప్రారంభం కావడంతో లబ్ధిదారులు పలువురు పెద్దపులి కిషన్ కలిసి తమ కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా సేవాభావమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పెద్దపులి కిషన్ అయితే తాజాగా ఇలాంటి ఇప్పటికే పెన్షన్లు తన వ్యక్తిగతంగా ప్రతి నెల ఇవ్వడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉండే పలు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్రమంలో తాజాగా పెన్షన్ల పంపిణీ సంబంధించి పంపిణీ కేంద్రాన్ని ఖానాపూర్కే షిఫ్ట్ చేయడంలో కూడా పెద్దపులి కిషన్ తీసుకున్న చొరవ పట్ల పలువురు అభినందించడం జరిగింది.